శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత సంక్షిప్త మహాభారత గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. 6 రోజులు గడిచాయి. 7వ రోజు ప్రవేశించింది. వివిధ మంత్రశాస్త్రాలు తెలిసిన కాశ్యపుడనే విప్రుడు విషయాన్ని తెలుసుకుని పరీక్షితుకు రానున్న ప్రమాదాన్ని తప్పించడానికి హస్తినాపురం వస్తున్నాడు. దారిలోనే కాశ్యపునికి ఎదురుపడ్డ తక్షకుడు ఆయన మంత్రశక్తిని గ్రహించాడు. ఓ బ్రహ్మవేత్త, నీ విద్య అమోఘమైనదే, కానీ ఈ మహారాజు శాపగ్రస్తుడు. దానికి తోడు ఆయుర్దాయం కూడా చెల్లిపోయింది. ఇటువంటి దశలో నీ శక్తి పనిచేయకపోతే నీ కీర్తి ధ్వంసం అవుతుంది. అయినా ధనం కోసమే కదా నువ్వు ఈ పనికి వచ్చావు. నువ్వు కోరే సిరి సంపదలు నేనే ఇస్తాను. తిరిగి నీ ఇంటికి తిరిగి వెళ్ళు అన్నాడు. కాశ్యపుడు అంగీకరించి తిరుగుముఖం పట్టాడు. అనంతరం తక్షకుడు తన నాగవంశీయులను 4గురిని కామరూపాలతో పరీక్షితు దగ్గరికి పంపాడు. వారు దర్భలు ఫలాలు తీసుకువెళ్ళి మహారాజుకు సమర్పించారు. అందులో ఒక ఫలాన్ని ఆయన ఆరగించబోతుండగా దాని నుండి రాగిరంగు కీటకం బయటికి వచ్చింది. అది చూసి పరీక్షిత్తు తన శాపఫలం అనుభవించబోతున్నట్లుగా గ్రహించి ఆ కీటకాన్ని తన కంఠం దగ్గరగా ఉంచగా క్షణంలో అది తక్షక సర్పమై ఆయన కంఠాన్ని చుట్టుకుని కాటు వేసింది. అంతే, పరీక్షిత్తు భస్మమయ్యాడు. ఆయనకు పరలోక క్రియలు నిర్వర్తించారు. జనమేజయునికి పట్టాభిషేకం జరిపించి కాశీరాజపుత్రి వపుష్టమును తెచ్చి వివాహం జరిపించారు కులగురువులు. ఆయన ధర్మ మార్గాన్ని రాజ్యపాలనం చేస్తూ పరస్త్రీలను మాతృమూర్తులుగా దర్శిస్తూ సహధర్మచారిణితో దాంపత్య సుఖం అనుభవిస్తూ సుఖంగా జీవించసాగాడు. పరీక్షిత్తు సర్పదష్టుడు కావడానికి ముందే నాగమాత అయిన కద్రువ తన మాటను వినని కారణంగా తన బిడ్డలైన సర్పజాతి అంతా జనమేజయుడు సాగించే సర్పయాగంలో నాశనం అవుతారు అని శపించింది. అది మొదలుగా నాగప్రముఖులైన వాసుకి ప్రభృతులు జాతి నాశనం ఆపడానికి మార్గం కోసం అన్వేషిస్తున్నారు. ఆ రోజులలో జరత్కారుడనే ముని సర్వసంగ పరిత్యాగి బ్రహ్మచర్య దీక్షతో పరబ్రహ్మపదం కోసం జీవితం సాగిస్తున్నాడు. వంశాంకురం లేకపోతే తమకు మోక్షప్రాప్తి లేదని పితృదేవతలు అర్థించగా ఆయన వివాహ సన్నద్ధుడయ్యాడని, ఆయనకు కలిగే కుమారుడు బ్రహ్మవేత్త అయి సర్పయాగాన్ని నిరోధించగలడని వారు విన్నారు. జరత్కారుడు తన భార్యకు ఉండవలసిన లక్షణాలు నియమాలను కొన్నిటిని ఉంచుకున్నాడు. ఆ కన్య పేరు తన పేరులాగే ఉండాలి. ఆమె తన మనసుకి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు, ఏ మాట ఆడకూడదు. అలా జరిగిన క్షణంలో ఆమెను విడిచిపెడతాడు. ఈ విషయాలన్నీ విన్న వాసుకి తన చెల్లెలు జరత్కారుని వెంటబెట్టుకుని ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన పెట్టిన నియమాలన్నీ అంగీకరించాడు. వారు ఉభయులకు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిగింది. జరత్కారుడు తన భార్య జరత్కారువుతో తపోభూమికి వచ్చి ఆశ్రమంలో సంసారయాత్ర సాగిస్తున్నాడు. జరత్కారువు నిష్టగా భక్తి శ్రద్ధలతో భర్తను సేవించేది. కొద్ది సమయంలో ఆమె గర్భవతి అయింది. తేజోమయము, తపశ్శక్తి సంపన్నము, ప్రజ్వలితాగ్ని సదృశము అయిన జరత్కారుని అనుగ్రహం వల్ల ఆమె గర్భం శుక్లపక్ష చంద్రుని వలె ప్రవృద్ధమవుతోంది. ఆ సమయంలోనే ఒకనాడు జరత్కారుడు అరణ్యంలో తిరిగి వచ్చి అలసటతో ఆమె తొడ మీద తల ఉంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలసట వల్ల ఆయనకు నిద్ర పట్టింది. నిద్ర సాగుతోంది. సూర్యుడు పడమటి దిక్కుకు చేరాడు. సంధ్యా సమయం అవసాగింది. అటు సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇటు భర్త నిద్రిస్తున్నాడు. సంధ్యా విద్యుక్త కర్మ నిర్వహణ కాలం అతిక్రమిస్తున్నది. ఆయన లేవడం లేదు. లేపి నిద్రాభంగం కలిగిస్తే ఆయనకు ఆగ్రహం కలగవచ్చు, లేపకపోతే ధర్మకర్మకు లోపం వస్తుంది. ఏం చేయాలి అని ఆందోళనలో పడింది జరత్కారు. ఆయన కోపం వస్తే తనను విడిచేస్తాడు, కానీ ధర్మలోపం జరిగితే అంతే. ఆమె భర్తను నిద్రలేపింది. సంధ్యోపాసన సమయం అయింది అని సూచించింది. జరత్కారుడు కన్నులు విప్పాడు. భార్య ముఖంలోకి చూశాడు. నియమభంగం అయింది. ఆయన కన్నులు ఎర్రబడ్డాయి. ఓ తరుణి, నా శక్తి సామర్థ్యాలు తెలియక దుస్సాహసం చేసి నియమభంగాన్ని ఒడిగట్టావు. మన శక్తి సామర్థ్యాలు గుర్తించలేని వారి దగ్గర తగిన గౌరవం లభించిన చోట పురుషుడు అన్నవాడు ఒక్క క్షణం ఉండడు. సామాన్యుడికే అంత అభిమానం ఉంటే ఇంకా మా వంటి వారి విషయం చెప్పాలా? పైగా మన వివాహ వేళ చెప్పాను, నా మనసుకు వ్యతిరేకంగా నడిచిన క్షణంలో నిన్ను విడిచిపెడతానని గుర్తుందా? నేను పెడుతున్నాను అని లేచి అడుగులు వేస్తున్నాడు. మహర్షి, క్షమించండి. ఈ క్షణంలో
ఈ మీ ధర్మదీక్షకు ఆటంకం రాకూడదని నిద్రలేపానే కానీ మరో ఊహ లేదు నాకు అని దీనంగా ప్రార్థించింది జరత్కారు. ఓసి అమాయకురాలా, నా మాటకు తిరుగులేదు. ఇంతకు ఇప్పుడు నీకు జరగబోయే అన్యాయం కూడా లేదు. ఈ విషయం అలనాడే మీ అన్నయ్యకి చెప్పాను. ఆయనకి ఇది వివరించు. ఇప్పుడు నువ్వు గర్భవతివి. ధర్మనిరతుడైన బాలుడు నీ గర్భంలో ప్రబుద్ధమవుతున్నాడు. వాడు వేదాంగ విధుడై మీ వంశరక్షకుడవుతాడు అని అరణ్యంలోకి సాగిపోయాడు. జరత్కారు విచారవదనంతో వాసు దగ్గర చేరి జరిగిన విషయం అంతా వివరించింది. ఆమెను దగ్గర తీసుకుని వాసుకి తలనిమిరి, చెల్లి, ఇప్పుడు ఆయన సంకల్పం మరలించలేం. నువ్వు మన వంశరక్షణ చెయ్యాలి. నీ వేదన నాకు తెలుసు. అయినా ఈ వంశరక్షణ భారం అనే మహత్కార్యం నీ వల్ల సాగాలి గనక సంతోషంతో ఉండు అని ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నెలలు నిండాయి. ఒకానొక సుముహూర్తంలో ఆమె కుమారుని ప్రసవించింది. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.